ఒకసారి గరుడ భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది. అది విన్న సుదర్శన చక్రం నాకన్నా గొప్ప ఆయుధం ఉందా స్వామి అని అడుగుతుంది. ఇదంతా విన్నటువంటి సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కదా నాకన్నా అందంగా ఉండేదా అని అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు వీళ్ళ ముగ్గురి గర్వం అంచాలని చెప్పి గరుత్మంతునికి ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక అతను ఉంటాడు, నీకోసం సీతారాములు ఎదురు చూస్తున్నారు అని చెప్పమంటాడు. సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర లోపలికి ఎవరిని రానివ్వకుండా కాపలా ఉండమంటాడు. తర్వాత సత్యభామను సీతాదేవిలాగా తయారు కమ్మంటాడు. వెంటనే గరుత్మంతుడు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రదేశంకి వెళ్లేసరికి అక్కడ హనుమంతుడు ఉంటాడు. సీతారాములు నీకోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారని హనుమంతునికి గరుత్మంతుడు చెప్తాడు. వెంటనే గరుత్మంతుని కంటే 1000 రెట్ల వేగంతో రాముడు రూపంలో ఉండే శ్రీకృష్ణుని వద్దకి చేరుకుంటాడు. హనుమంతునితో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, నీకు ద్వారం దగ్గర ఎవరు అడ్డుకోలేరా హనుమ అంటే, దానికి హనుమ ఒక సుదర్శన చక్రం అడ్డుకుంది స్వామి, దానితో యుద్ధం చేయటం వలన మిమ్మల్ని కలవడం ఆలస్యం అవుతుందని దానిని మింగేశాను. పక్కనే ఉన్న సత్యభామను చూసి ఈ చిలకత్త ఎవరు స్వామి, సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు హనుమంతుడు. ఇలా హనుమంతుడితో ముగ్గురి కళ్ళు ఒకేసారి తెరిపిస్తాడు శ్రీకృష్ణుడు. జై శ్రీరామ్.